ఒక చిన్న అనుమానం మిత్రుల మధ్య అనర్థాలకు కారణమైంది. తాంత్రిక విద్యలు తెలుసని కుదిరిన స్నేహం వాటి వల్లే అంతమైంది. చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మిస్సింగ్గా మొదలైన దర్యాప్తు మర్డర్ కేసుగా మారింది. ఇంతకీ ఆ స్నేహితుల మధ్య ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి ఎవరు? ఈ కథనంలో చూద్దాం. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఆవుల నరసింహులు, విజయ భార్యాభర్తలు. వీరికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు సంతానం. కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్లిన భర్త వారమైనా ఇంటికి రాకపోవడంతో విజయ కుటుంబ సభ్యులు మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విస్తుపోయే అంశాలను వెలికితీశారు. మదనపల్లె మండలం రామాపురానికి చెందిన ఆవుల నరసింహులు నాటుమందు వైద్యం చేస్తుంటాడు. అతనికి తాంత్రిక విద్యలు వచ్చనే ఆరోపణలు ఉన్నాయి. కురబలకోట మండలానికి చెందిన నాగరాజు, అతని స్నేహితులు కత్తి నరసింహులు, నారాయణ స్వామిలకు ఆవుల నరసింహులతో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లుగా స్నేహం చేస్తుండటంతో నరసింహులు తరచూ నాగరాజు ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో అతడి భార్యతో స్నేహంగా ఉండేవాడు. దీంతో నాగరాజు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నరసింహులపై కక్ష పెంచుకొని హతమార్చాలని పథకం పన్నాడు. తన స్నేహితులతో కలిసి మాయమాటలు చెప్పి నరసింహులను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. ఈరోజు ఇక్కడ చంద్రగిరి లిమిట్స్లో మేము ఒక బాడీని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మదనపల్లి మండలం రామాపురంకు చెందిన ఆవుల నరసింహులు, 40 years, 3 పిల్లలు ఉన్నారు. అతను మిస్ అయినాడు. నాగరాజుకి వాళ్ళ ఇంటికి తరచూ పోతూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతను మంత్రాలు చేస్తుంటాడు కాబట్టి ఇతను చేసేటువంటి మంత్రాల వలన, ఈ నాటు వైద్యం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని ఈ విధంగా మంత్రాలు చేసేసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఒక కోణము. తర్వాత వాళ్ళ భార్యతో కూడా చనువుగా ఉంటున్నాడన్న ఇది ఉంది అన్న దాంతో కక్ష పెట్టుకొని ఇది ఎట్లయినా కానీ ఉంటే మాకు కుటుంబానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి చేయడం జరిగింది. ఆ ముద్దాయిలు చెప్పిన దాని ప్రకారం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విఆర్ఓ గారి చనిపోయిన ఉమెన్ మిస్సింగ్ ఆల్టర్ చేసి మర్డర్ కేసుగా ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందండి. నరసింహులు హత్యకు గురైనట్లు తేల్చిన పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నాగరాజు అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను కక్ష పెట్టుకొని అతని ద్వారా నాకు నాగరాజుకు బాగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కత్తి నరసింహులు, పక్కా గ్రామానికి చెందినటువంటి కత్తి నరసింహులను, అదేవిధంగా నారాయణ స్వామిని కూడా ఉపయోగించుకుని అక్టోబర్ 27వ తారీఖున ఇక్కడ చంద్రగిరిలో వేరే వాళ్ళకి నాటు మందు ఇవాళ ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీరు తీసుకొని పోండి, అక్కడికి పోయిన తర్వాత మాకు తెలిసిన బంధువు ఒక అతను వస్తాడు, వాళ్ళ ఇంట్లో మీరు చూపించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక 3 ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులను తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకొని రావడం జరిగింది. తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళిద్దరికితో పాటు వీళ్ళిద్దరికి ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించేసి చంపి ఇక్కడ కూర్చోవేయడం జరిగిందండి. ఇప్పుడు 27వ తారీఖున అక్టోబరు సాయంత్రం టైంలో జరిగింది ఇన్సిడెంట్. తమకు న్యాయం చేయాలంటూ నరసింహులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడికి 3 పిల్లలు ఉన్నారని, జీవనాధారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తమ్ముడు నరసింహులు సేద్యం పని చేసుకుని ఏదో కూలి పని చేసుకుంటా వాళ్ళ తల్లాన్ని పోషించేవాళ్ళు సార్. వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయినారు సార్. ఎవరు కత్తి నరసింహులు అనే అతను, నారాయణ స్వామి. వాళ్ళు చిన్నగా ఆయన దగ్గర తీసుకొని
ఆయనకి మల్కల్చెరు అతను వాళ్ళు పిలుచుకునేసి నారాయణ స్వామి ఇక్కడికి పిలుచుకొని వచ్చి చంపేసినాడు అనేది మాకు తెలుస్తాను సార్. ఇప్పుడు మాకు న్యాయం చేయండి సార్. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు 1 బాబు. వాళ్ళకి ఇంకా ఏమీ జీవనాధారం లేదు. అంటే నేను సేద్యం చేసుకుంటాను ట్రాక్టర్ నర్సింగ్లోనే అతను ఫోన్ చేస్తున్నాడు సార్. ఇంటికా ఫోన్ చేసి కాండ్లబడుగు నాగరాజ, ట్రాక్టర్ నర్సింగ్, మల్కల్చెరువు నారాయణ స్వామి వాళ్ళు 3 పిలుచుకొని నా ముగ్గురు మదనపల్లికి రమ్మన్నాడు సార్. చంపేసినాం సార్. మేము ఇంటికి వచ్చేస్తారులే అని చెప్పేసి వెళ్ళిపోయినాం సార్. ఆడని చూసుకుంటా ఫోన్ పోయినా పొద్దు నుంచి ఫోన్ పని చేయలేదు. 3 గంటలకు పని చేసింది. మళ్ళీ అంటే వీళ్ళ జతలో పోయినాను అని చెప్పినాడు నాకు. అప్పటి నుంచి కనిపించిన మూఢనమ్మకాలతో ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.